క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు, and I knew such a man, whether in the body or out of the body, I cannot tell, God knoweth, how that he was caught up into paradise and heard unspeakable words which it is not lawful for a man to utter. ఇప్పుడు ఈ మనిషి ఎత్తబడ్డాడు ఎక్కడికి? మూడవ ఆకాశానికి ఎత్తబడి ఉన్నాడు ఆయన. అర్థమవుతుందా? అంటే మొదటి ఆకాశం వేరు, రెండవ ఆకాశం వేరు, మూడవ ఆకాశం వేరు. ఈ 3 ఆకాశాల గురించి మీకు అర్థం కావాలంటే నేను పట్టుదల అనే ప్రసంగం చేశాను, మీకు గుర్తుండాలి. దాంట్లోనే లూసిఫర్ గురించి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశం. మూడవ ఆకాశం నుంచి మైకేల్ దిగి వస్తూ ఉన్నాడు. లూసిఫర్ రెండవ ఆకాశంలో అడ్డుకున్నాడు, మొదటి ఆకాశానికి వెళ్ళాలి. ఏమేన్ బహుశా మీకు ఆ ప్రసంగం చాలా మందికి ఐడియా ఉండాలి, నేను బోధించి ఉన్నాను దాన్ని. అప్పుడప్పుడు నేను మధ్యలో కూడా అలా తగిలిస్తూ వస్తూ ఉన్నాను ఆ విషయాలను. ఏమేన్ సో మూడవ ఆకాశానికి ఎత్తబడి ఉన్నాడు ఒక మనుష్యుడు 14 సంవత్సరాల క్రితము. ఏమేన్ దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అక్కడ అంటే ఆకాశాలు చాలా ఉన్నాయి. అవునా? ఆకాశాలు చాలా ఉన్నాయి, చాలా కనిపిస్తూ ఉన్నాయి మన అక్కడ. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలా, ఈయనకు తెలియదు అంటున్నాడు ఒక విషయాన్ని. ఏ విషయం? అతడు శరీరంతో పోయాడో శరీరం లేకుండా పోయాడో నాకు తెలియదు. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటి? ఈయనకు తెలియదు. తెలియనప్పుడు ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నాడు ఆయన? శరీరంతో వెళ్ళాడో శరీరం లేకుండా వెళ్ళాడో నాకు తెలియదు. చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం అడిగినామా? అప్పుడు ఎవరైనా అడిగారు ఆయన? అంటే ఒక సబ్జెక్ట్ని బయటకు తీయాలంటే ఈ క్వశ్చన్స్ కావాలి అక్కడ. మనం అడిగామా? ఇంకెవరైనా అడిగారా? ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయన అక్కడ? దాని అర్థం ఏమిటంటే అక్కడ క్లియర్గా అర్థమవుతుంది, ఈ శరీరంతో ఆ మూడవ ఆకాశానికి వెళ్ళలేరు. అక్కడికి వెళ్ళాలంటే ఈ శరీరం లేకుండానే వెళ్ళాలి. అది పౌలుకి అర్థం కావడం లేదు, కానీ మనకు అర్థమవుతున్న విషయం, శరీరంతో ఈ మొదటి ఆకాశాన్ని నువ్వు దాటలేవు యాక్చువల్ అవతలకి. ఏమేన్ దేవుని స్తోత్రం కలిగిన గాక. అది దేవునికే తెలియను అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమేన్ 1వ రాజులు 8వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదవండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఏంటి అక్కడ ఏం రాయబడింది? ఆకాశ మహాకాశములు అంటే ఒక ఆకాశం ఉంది, మహా ఆకాశాలు కూడా ఉన్నాయి. మహా ఆకాశము కాదు, మహా ఆకాశములు. ఆకాశము మహా ఆకాశం. ఇక్కడ ఏం చూపిస్తుందంటే ఆకాశము, మొదటి ఆకాశము చాలా చిన్నది, ఆ తర్వాత దానిపైన ఉన్న ఆకాశాలు మహా ఆకాశాలు. అందుకే ఈ భూమిని దాటి కొద్దిగా పైకి వెళ్తే అది విస్తీర్ణం అవుతాడు, ఎక్స్పాండ్ అవుతాడు. ఎంత పెద్ద మహా ఆకాశములు. దేవుడు సర్వంతర్యామై ఉన్నాడు. ఆయన ఒకసారి అన్ని ఆకాశాలలో ఉండగలిగిన వాడు. అందుకే ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు. నీవు కేవలం ఒక డైమెన్షన్లో ఉండగలుగుతావు, దేవుడు అన్ని డైమెన్షన్లలో ఒకేసారి ఉండగలుగుతాడు ఆయన. ఎస్, అన్ని డైమెన్షన్లలో ఉండగలుగుతాడు. అందుకే శారీరకంగా మన డైమెన్షన్లో ఉంటాడు ఆయన. పుట్టినప్పుడు ఈ లోకమైన డైమెన్షన్లో ఉన్నాడు, ఉంటూనే పరలోకంలో కూడా ఉన్నాడు ఆయన. ప్రకటించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే. అర్థమవుతుందా మీకు అందరికీ? అంటే ముందు అక్కడ బ్యాప్టిజం తీసుకుంటుంది ఆయనే, పరలోకంలో ఉన్నది ఆయనే, సిలువను ఎక్కుతున్నది ఆయనే, పరలోకంలో ఉన్నది ఆయనే, స్వస్థపరుస్తుంది ఆయనే, పరలోకంలో ఉన్నది ఆయనే. ఆయన ఒక మాట అన్నాడు, మీకు గుర్తుండాలి, నేను ఏది కూడా నా సొంతగా చేయడం లేదు, పరలోకంలో జరిగినది చూసి చేస్తున్నాను అన్నాడు ఆయన. అంటే ఇక్కడ జరిగింది ఆల్రెడీ అక్కడ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎట్ ఎ టైం దేవుడు చేస్తున్నాడు 2 విషయాలని. హీఈస్ ఎవ్రీవేర్. ప్రతి డైమెన్షన్లో ఉన్నాడు ఆయన. భూమి మీద ఉన్నప్పుడు వేరే డైమెన్షన్లో కూడా ఉన్నాడు ఆయన. ఆమేన్. అందుకే ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలు.